నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు హైడ్రా మీద ఒక ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం, అది కూడా తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి సంబంధించి వాళ్ళ అధ్యక్షతన జరిగింది. సో రంగనాథ్ గారు, అదేవిధంగా ప్రముఖులు విమలక్క గారు, దిలీప్ కుమార్ గారు, దాని అధ్యక్షులు దిలీప్ కుమార్, అందరూ చాలామంది ప్రముఖులంతా వచ్చారు. సో మరి ఏంటి హైడ్రా మీద ఉన్నటువంటి అపోహల మీద, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. సో మరి హైడ్రా మీద వస్తున్నటువంటి ఏదైతే అపోహలో, లేకపోతే నిజంగానే మరి పెద్దోళ్ళకు ఒక న్యాయం, చిన్నోళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది అనేది ఒకసారి విమలక్కని అడిగి తెలుసుకున్నాం. విమలక్క నమస్తే. మరి హైడ్రా మీద ఇప్పుడు దాకా చాలా మంచి చర్చ గోష్ఠి జరిగింది. సో రంగనాథ్ గారు కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అది కాదు, ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్షార్హులే, వాళ్ళని ఇళ్ళు నిర్దాక్షిణ్యం కొట్టేస్తా, అందులో డౌట్ లేదు. కాకపోతే కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళు ఒక డ్రామాలు ఆడిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు, ఇప్పుడు మనం విన్నాం. సో మీకున్నటువంటి అవగాహన అంటే హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుండి కొంత అప్పటికప్పుడు వెంటనే వెళ్ళి ఆ బిల్డింగ్లను కూల్చివేయటము అనే దాంతో వ్యతిరేకత వచ్చింది అప్పుడు. అయితే ఇప్పుడు కూడా ఇంకా చెరువులు కబ్జా కాబడుతున్నాయి, భూములు కబ్జా కాబడుతున్నాయి. దేనికోసమైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏ ఆకాంక్షల కోసమైతే మనం పోరాటం చేసినామో ఆ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. ఉమ్మడి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా అంతకుముందు నుంచే ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వంలో కూడా మనం అంతా పోరాడుతూ ముందుకొస్తున్నాము. ఆనాటి నుంచి ఈ రెండు ప్రభుత్వాలు మారిన ఇప్పుడు రెండో ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రం ఏర్పడి. అయితే మేము మొదలుపెట్టింది ఒక్క ఉదాహరణ చెప్తా. అదే ఇంతకుముందు కూడా మాట్లాడిన నేను, అల్లాపూర్ సమస్య. మేమందరం కలిసి అల్లాపూర్ సమస్య మీద పోరాడుతున్నాం. అది 190 ఏకర్స్ మొత్తం పోయి, అసలు ఈనాందారులేమో ఇంకా ఓఆర్సీ లేదు, అసలు దానితో సంబంధం లేకుండానే, ఓఆర్సీ లేకుండానే బిల్డింగులు వెలుస్తున్నాయి. వీళ్ళు పోతేనేమో ఓఆర్సీ లేదు కదా మీకు అని అంటున్నారు, వాళ్ళు వచ్చేమో బిల్డింగులు కట్టుకుంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ప్రభుత్వాలకి తెలియకుండానే సాధ్యమవుతుందా, అధికారులకు తెలియకుండానే సాధ్యమవుతుందా? దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, విచిత్రమైన గొప్ప విషయం ఏంటంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇదే కదా మొన్నటి దాకా 13 సంవత్సరాలు మేము, విచిత్రం ఏంటంటే ఏ బహుజనుల కోసము, ఏ దళితుల కోసము, ఏ పేదల కోసం అయితే మేము కొట్లాడుతున్నామో మా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి 13 సంవత్సరాలు కొట్లాడి ఈ నెల 1వ తారీఖు నాడు కొట్టివేయబడింది. అది ఈ నెల 1వ తారీఖు నాడు. అంటే 13 సంవత్సరాలుగా ఒక మమ్మల్ని దోషులుగా చేసి అక్కడ నిలబెట్టి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడింది ఎవరంటే రాయలసీమకు సంబంధించినటువంటి ACP, ఆంధ్రాకు సంబంధించినటువంటి బిల్డరు, తెలంగాణకు సంబంధించినటువంటి పేద ముస్లింల ఇనాం భూములు. ఇక చూడండి స్టోరీ ఎట్లుందో. అంటే ఇది ఒక పెద్ద గ్రంథం అవుతుంది ఇది నిజంగా రాస్తే. వాళ్ళ ఫైల్స్ లేనటువంటి ఆఫీస్ లేదు. వాళ్ళు ఇప్పటికీ ఎవరెవరో అసలు ఇంతకుముందు కూడా చెప్పిన సైకిల్ కూడా గతి లేనటువంటి ఇప్పుడు కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేదు వాళ్లకు. అట్లాంటిది ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. చెప్తున్న విషయం, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఎంతోమంది మారిపోయినరు అక్కడ. అసలు ఈ ఫైల్ లేనటువంటి ఆఫీసే లేదండి, ఉమ్మడి ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు లేదు. కానీ వీళ్ళు మాత్రం ఉన్నాయని నమ్మేసుకొని రోడ్ల మీద పడి అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు అసలు ఈ నామదారులు. అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది వీళ్ళకి? అంతేనా? ఇంతే కాదు, ఇప్పుడు భగత్ సింగ్ నగర్ వాసులు వచ్చారు. ఇగో వీళ్ళే భగత్ సింగ్ నగర్ వాసులు. మొన్నటి వర్షం కదా, మొన్న 9వ తారీఖు నాడు పడ్డ వర్షానికి మొత్తం చెట్లు కూలి వాళ్ళ ఇండ్ల మీద పడి ఇండ్లని కూలిపోయి తెల్లవార్లు ఆ ఇండ్లకు నీళ్ళు వస్తే, ఇండ్లు కాదు అవి, చిన్న చిన్న రేకుల షెడ్లు. వాళ్ళు 30 సంవత్సరాలు వీడు పుట్టలేదు, అసలు అప్పటికి పుట్టలేదు కూడా ఈ అబ్బాయి. వాళ్ళు అప్పటి నుంచి ఉంటున్నారు. వాళ్ళకు పక్కా ఇండ్ల కోసం అడుగుతున్నారు. వాళ్ళకు విచిత్రం ఏంటంటే ఓటర్ ఐడి ఉంది అక్కడనే, కరెంటు బిల్లు ఉంది అక్కడనే, అన్నీ ఉన్నాయి. ఎక్కడ తేడా వచ్చింది మరి? ఎందుకు చేయట్లేరు? అసలు ఎవరి ప్రాబల్యం కోసము, ఎవరి స్వార్థం కోసము ఇవన్నీ? ఒకటి అరా ఇవన్నీ కూడా. అంటే చుట్టూ ఇప్పుడు అత్రఫ్ బల్దా మనది. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టూరా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఫామ్ హౌస్లు అయిపోయినాయి. జల్సాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్యూడల్ కల్చర్ అండి, ఇది ఫ్యూడల్ కల్చర్. నిజంగా అందులో ఏమన్నా ఫామ్ హౌస్లలో ఏమన్నా ఫామ్ అవుతుందా? ఏమన్నా ప్రొడక్షన్ అవుతుందా? ఏమన్నా వ్యవసాయం చేస్తున్నారా? రైతు బతుకుతున్నాడా? అనవసరమైనటువంటి జల్సాలు జరుగుతున్నాయి. అందుకనే ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. అసలు చెరువులన్నీ కూడా కబ్జా ఎందుకు కాబడాలి? చెరువులలో కట్టుకోవడం ఏందండి తెలివి తక్కువతనం? కాకపోతే ఇవాళ ఈ వానలు పాడుగాను
ఈ వరదలు పాడుగాను, ఈ నీళ్లు పాడుగాను అని తిట్టుకుంటారు. కానీ వాటి దారిని మూసేసినటువంటి మనుషులను ఎందుకు తిట్టుకోరు? దాని గురించి ఎందుకు ఆలోచించరు? ప్రజలు కూడా ఆలోచించాలి, తిరగబడాలి, ప్రశ్నించాలి. ఏ పాలకులైతే ఏంటండి, వీళ్ళు వాళ్ళనేది కాదు. మేము ఒకటి అంటున్నాము, నిజంగా ప్రభుత్వాలకు అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, అన్ని వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. అందుకనే ఇవన్నీ ఒకరిని నిందించడం కోసమే మేము మాట్లాడట్లేదు. అధికారుల అలసత్వం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది మేడం. మీకు కూడా తెలుసు, ఎందుకంటే పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, వాటర్కి, రోడ్డుకి, కరెంట్కి అన్ని వాళ్ళ పర్మిషన్. ఈ రోజు మళ్ళీ హైడ్రా పేరుతో అది ఇంకొకటి కూడా, పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళే, తాగబోయించేది వాళ్ళే, తాగిన తర్వాత పెట్టేది వాళ్ళే. అంటే ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇది అంటే సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. అంటే ఇవాళ చెరువులు, కాలువలు, కుంటలు, అడవులు, భూములు, ఇది ఎంత అండి, ఎంత సంపద అండి తెలంగాణలో. ఒకటా రెండా? అసలు కళ్ళ ముందర జరిగిపోతున్నాయి. గుట్టలు, వందల గుట్టలు, వేల గుట్టలు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 700 గుట్టలు. 700 గుట్టలన్నీ కూడా మాయమైపోయి ఒకటో రెండో ఉన్నాయి. ఇప్పుడు ఆ బొమ్మలమ్మ గుట్ట కూడా ఎందుకు బతికింది అంటే దాని మీద శాసనం ఉంది కనుక బతికింది. లేకపోతే అది కూడా మాయం చేస్తాం. మేమే కదా స్ట్రగుల్ చేసింది. మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూశారు కదా. అక్కడ కరీంనగర్లో అడుగు పెట్టొద్దని కూడా మాట్లాడిండ్రు కదా. అంటే గుట్టల గురించి మాట్లాడుతున్నామని. అంటే ఇప్పుడు అడవుల్ని నరికేసి మొక్కల్ని పెట్టాలనుకోవచ్చు, కానీ వందల ఏళ్ల నుంచి ఫామ్ అయినటువంటి అడవిని నరికేసి మొక్కలు పెడితే ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు ఆక్సిజన్ రావాలి, ఎట్లా బతకాలి, భావితరాలకు ఏమి ఇవ్వాలి మనం అనేటువంటి సోయి ఉండాలి కదా. ప్రభుత్వాలకు ఉండాలి, ప్రజలకు ఉండాలి. ప్రజలు కూడా ప్రశ్నించాలి కదా. అసలు అన్నిటికీ అలవాటు పడిపోయినారు వీళ్ళు కూడా, అన్నిటికీ. అసలు ఏది జరిగినా ఒకప్పుడు ఉచితంగా వచ్చి తాయిలాల మీద ఆశపడుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనం అడుగుతున్నాం, ఇప్పుడు ప్రభుత్వ బడుల గురించి మనం అడుగుతున్నాం. సరే, ఇది ఒక అంశమైనా కానీ అది సపరేట్ కావచ్చు కాక, అంటే అన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. ఇది మాది కాదు, ఇది ఇంతే అనేటువంటిది. అంటే ఎట్లా? మీరు ప్రభుత్వ బడులు అన్నారు మేడం. గత ప్రభుత్వంలో 1400 ప్రభుత్వ కళాశాల స్కూల్ తీసేశారు. ప్రభుత్వ కళాశాలలు కానీ, ప్రభుత్వ బడులు కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలు కానీ సంరక్షించబడాలి. వాటిని డెవలప్ చేయాలి, డెవలప్ చేసి భావితరాలకు అందించాలి. అవి సరిగా లేరు, స్ట్రెంత్ లేదు కాబట్టి స్ట్రెంత్ ఎందుకు ఉండదు? సౌకర్యాలు ఉంటే స్ట్రెంత్ ఎందుకు ఉండదు? కరెక్ట్ టీచర్లు ఉంటే స్ట్రెంత్ ఎందుకు ఉండదు? ఆ ఎన్విరాన్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటే. కానీ ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో స్ట్రెంత్ తగ్గింది అంటున్నారు, మరి ప్రైవేట్ స్కూల్ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు మాకే ఫోన్లు వస్తున్నాయి, అక్క మాకు మా పాపకి ఇట్లా ఇంత 1,70,000 అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు, ప్లీజ్ మాట్లాడండి అక్క. అసలు అంటే ఎంతమంది అని మాట్లాడతాం? ఇదే ప్రభుత్వ బడులలో మీరు కనుక నాణ్యమైనటువంటి చదువు, నాణ్యమైనటువంటి పరిస్థితి ఉంటే అసలు అటువైపు వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉంటుంది? మనం అందరం చదువుకోలేదా గవర్నమెంట్ స్కూల్స్లలో? గవర్నమెంట్ స్కూల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్లలో ఆడుకోలేదా? ఎకరాలు గ్రౌండ్స్ ఒకప్పుడు. ఇప్పుడు ఇరుకిరుకు గదులలో చదువులు, బట్టి సిస్టమ్. మా బావ అంటాడు రాకేష్, అసలు వాళ్ళని కూర్చోబెట్టండి, మేము కూర్చుంటాం. మేము గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళం కదా. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్, మాకున్న నాలెడ్జ్ ఏందో తెలుస్తుంది, డిస్కషన్ పెడదాం అంటే. పుస్తకం వరకే పరిమితం, కానీ వీళ్ళు సమాజాన్ని చదువుతున్నారు పుస్తకంతో పాటు. ఆ పిల్లలు అంటున్నారు వాళ్ళు కూర్చుందాం, మేము కూడా కూర్చుందామని, డిస్కషన్ నాలెడ్జ్ ఏంటో చూద్దామని. అంటే కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళ నాలెడ్జ్ ఎంతనో, మా నాలెడ్జ్ ఎంతనో చూద్దామంటున్నారు. అంటే ఎక్కడి దాకా పోయినాం మనము? ఎక్కడి వరకు పోయినాం? ఆఖరికి ఆక్సిజన్ కొనుక్కుంటాం మేమంటే, నీకుంది కావచ్చు కొనుక్కోవడానికి, పేదవాళ్ళకి లేదు కదా. చదివే కొనలేకపోతున్నారు, ఆక్సిజన్ ఎక్కడ కొనుక్కుంటారండి? కొనుక్కోలేకనే కదా ఎంత వందల వేల మంది చచ్చిపోయారు కోవిడ్ టైంలో. అంతే కదా. కోవిడ్ అంటే ఇట్లా కొత్త వైరస్లు కూడా ఎందుకు పట్టుకొస్తున్నాయి? 60-70 అంతస్తులు ఎందుకండి? ఏమవసరం? వ్యూ పాయింట్ చాలా బాగుందండి. మా ఇంట్లో వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎవరికి కావాలండి? దేనికోసము? దాని కింద ఎంత ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది తెలుసా? ఇప్పుడే చూశాను మేడం బ్రేకింగ్, రాబోయే రోజుల్లో భూగర్భ జలం మొత్తం అడుగంటికి పోయి డేంజర్ జోన్లో ఉంది. అంతే, డేంజర్ జోన్లో ఉంది. ఇప్పటికీ నీళ్లు కొనుక్కుంటున్నారు చాలా వరకు. మేము కూడా కొనుక్కుంటున్నాం. విచిత్రం ఏంటంటే మాకు వచ్చే నీళ్ళు సరిపోవట్లేదు, నీళ్లు కొనుక్కుంటున్నాం. ఆఖరికి ఎటు పోతాం, ఏమైపోతాం? అడవులు మాయమైపోయి, చెరువులు మాయమైపోయి, కుంటలు మాయమైపోయి, నాలాలు మాయమైపోయి, అన్నిటి మీద మొత్తం ఎవరికి వాళ్ళు కబ్జాగా, ఇప్పటికీ కూడా ఎవరి చేతుల్లో కబ్జా కాబడినాయి తెలుసా? చాలా వరకు భూములు ఇక్కడ తెలంగాణలో సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఎస్, వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇంకా చాలా వరకు ఉన్న వాళ్ళు ఎక్కడైనా తీయండి, మీరు సర్వే చేయండి. జర్నలిస్టులు కదా మీరు సర్వే చేయండి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారనేది. అసలు మాట్లాడితే నేరం, నేరం. ఆ కోడి చెరువు కూడా అదే కదా. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది కదా ఇప్పుడు. అది ఒకటే కాదు కదా,
అన్ని సమస్యలుగా మారిపోయింది. అందుకనే అనేది ఏంటంటే ఈ చెరువులను పునరుద్ధరింపజేసుకోవాలి. అవి చెరువులుగా ఉంటాయి, కుంటలుగా ఉంటే ఆ నీరు ఎక్కడికి పోవాలో అక్కడికే పోతుంది. ఆ నాల కరెక్ట్గా ఉంటే ఆ నాలాలోకి వెళ్ళిపోతాయి నీళ్లు. నీ ఇంట్లోకి ఎందుకు వస్తాయి? నువ్వెందుకు తిట్టుకోవాల్సిన కోతులు పెడదా అన్నారు. అడుగులు నరకపోతే కోతులు ఇళ్ళలోకి వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇండ్లలోకి వచ్చి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి తినేసి ఇంకొంచెం నెత్తిలో పెట్టుకొని పోతున్నాయి అవి. అంటే ఇప్పుడు వచ్చిపోయే జనాలు కూడా, టూరిస్టులు కూడా అంటే ఆ ప్రాంతం నుంచి పోతున్న, ఉదాహరణకు వికారాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లా పోతున్న సందర్భంలో వాటికి ఈ కారానికి సంబంధించినటువంటి అన్ని వేసేస్తున్నారు. అవి తిని చచ్చిపోతున్నాయి, వాటికి వైరస్ వస్తుంది. అది కాదు కదా వాటి ఫుడ్. సహజంగా ఉండేటువంటి పండ్లు అవన్నీ కూడా తింటాయి అవి, పాపం అవి తిని చచ్చిపోతున్నాయి అలవాటు అయిపోయి. అంటే అలవాటు చేస్తున్నారు, వీళ్ళు వేయకూడదు అవి తినకూడదు, కానీ ఎందుకు వస్తున్నాయి? ఆకలికి తట్టుకోలేక వచ్చేస్తున్నాయి అడవులు నరకడం వల్ల. అడవులన్నీ కొట్టేసి ఏం చేసుకుంటారండి? అడవులు మీకే కావాలి, చెరువులు మీకే కావాలి, వాగులు మీకే కావాలి, వంకలు మీకే కావాలి. ఇక ప్రజలకు మిగిలిందేంటి? భావితరాలకు మిగిలిందేంటి? గుట్టలన్నీ పోయినాయి, అయిపోయింది. సరే, అడవిని నరికేసి చెట్లు నాటుతారు. ఈ చెట్లు ఎప్పుడు పెరుగుతాయో సరే, ఆ సంగతి తర్వాత. గుట్టను తీసేస్తే ఏ గుట్టను పెడతావు? ఇదేమన్నా స్నో వరల్డ్ కాదు కదా. ఇంతేదో ఇంత గుట్టలు వేసి 2 టికెట్లు పెట్టుకొని చూపించుకోవడానికి. అంటే ఇంతకుముందు ఎవరో మాట్లాడి అన్నారు కదా, అంటే ఇక్కడ ఒక చెరువు ఉండే, ఇక్కడ ఒక చెట్టు ఉండే, ఇది ఒక గుట్ట ఉండే అని చెప్పుకోవడానికి తప్ప ఏం మిగలదు. అంటే భావితరాలకు ఒక మంచి సమాజాన్ని అందించాలంటే ప్రతి మనిషికి కూడా, ప్రతి పౌరులకు కూడా బాధ్యత ఉండాలి. ప్రభుత్వాలకు ప్రధాన బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల సొమ్ము మీదనే కదా మీరంతా. ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇప్పుడు ఈ దందాలకి, ఈ అక్రమాలకి, అదేవిధంగా ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నప్పుడు ఎవరికి? అదే కదా బాధాకరమైనటువంటి అంశం. ఏంటంటే అదే సోయి తప్పిన వాళ్ళు అని అనుకుంటాం. దీన్ని ప్రజల భాషలో మాట్లాడే సోయి తప్పిన వాళ్ళు అంటారు. అంటే ప్రశ్నించడము వీళ్ళ బాధ్యత ఉండాలి, దానికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండాలి కదా. అకౌంటబిలిటీ లేకపోతే ఎట్లా? ఎన్ని వస్తున్నాయి అంటే అంటే హైడ్రాను సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరా అనేది కాదు ఇక్కడ. కానీ అంటే విషయం అంటే వాస్తవంగా హైడ్రాను సదుద్దేశంతో మొదలుపెట్టిండొచ్చు. కానీ అది ఇవాళ కొన్ని చోట్ల చూసాం కదా మనం. సరే, మాట్లాడినట్టుగా అది ఖచ్చితంగా ఉంటే గనక చాలా సంతోషమే కదా, సంతోషపడాల్సిందే. చాలా మార్పులు ఉంటాయి. అవన్నీ వాస్తవంగా జరిగినట్లుగా ఉంటే గనక, అనుకున్నట్లుగా జరిగితే గనక అది ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. కానీ మిగతా చెరువుల సంగతి ఏందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న చెరువుల సంగతే కాదు, కబ్జా కాబడిన చెరువుల సంగతి, మునిగిపోయిన చెరువుల సంగతి, వాటి గురించి కూడా తేలాలి. అదే కదా. ఇప్పుడు సరే, పిల్లలకి చదువులు ఖరాబ్ అవుతున్నాయి ఎన్నిసార్లు. ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది. ఇదే కంటిన్యూ వచ్చే సంవత్సరమే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అందుకనే ఎవరి భవిష్యత్తు గురించి ఎవరికేం బాధ లేదండి, ఎవరికి బాధ్యత లేదు. అందుకనే ప్రభుత్వాలు చాలామంది బాధాకరమైన అంశం ఏంటంటే, ఎవరైనా పోయి అడిగితే ఏమంటున్నారంట, ఎవరో నేను సో అని చెప్పట్లేను కానీ, అంటే నువ్వు డబ్బులు తీసుకోకుండానే ఓటేసినావా నాకు? నువ్వు తీసుకున్నావు కదా, ఇవ్వడము తప్పే, తీసుకోవడము తప్పే. నువ్వు ఇలా 100 కోట్లు పెట్టినావంటే 1000 కోట్లు ఎట్లా సంపాదించాలనే ఆలోచన ఉంటుంది నీకు. ఇవాళ లంచం పెట్టి ఉద్యోగం తీసుకుంటే ఆ ఉద్యోగంలో కూర్చున్నాడు, ఆ సీట్ మీద కూర్చున్నాడు. ఇవాళ ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది? రోజు మనం పేపర్లలో చూస్తున్నాం, వీడు దానికోసం అని పర్మిషన్ కోసం పోతే పట్టుబడ్డారు అని చెప్పేసి. అసలు ఎందుకు లంచం ఎందుకు తీసుకోవాలి? లంచం ఇవ్వడానికి ఎందుకు ప్రేరేపించబడాలి? అంతే కదా. దీనికి కారణం సిస్టమే చేంజ్ కావాలి. సిస్టంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందుకని ఈ సిస్టమ్ మారకుండా మీద మనం ఎన్ని మాట్లాడుకున్నా వృధా ప్రయాస. అందుకనే దాన్ని మనం ఆలోచించాలి. పౌర సమాజం కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆస్తిని పెంపొందింపజేసి ప్రజలకే చెందేలా చేయాలి. అది బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, ఏ ప్రభుత్వమైనా. అందుకని ఈ అంశంలో మీ వంతు సాయంగా మీరు కూడా మా వంతు సాయంగా కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేవలం టఫ్ మాత్రమే దీనిపైన చేసింది. సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టింది టఫ్ మాత్రమే.
మీరు తీయండి, మొత్తం పేపర్లలో తీసినా తెలుస్తుంది, నెట్లో కొట్టినా తెలుస్తుంది, యూట్యూబ్లలో అంతా కూడా బయటపడుతుంది. ఎక్కడెక్కడ చెరువుల కోసం, ఎక్కడెక్కడ గుట్టల కోసం, కరీంనగర్ చెరువులను కాపాడుకోవడానికి మేము మొత్తం కూడా క్యాంపెయిన్ చేసి పెద్ద ఎత్తున పిల్లలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి మా భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఉన్న సందర్భంలో ఆమె కరీంనగర్ టౌన్లో అడుగు పెడితే అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడినటువంటి పాలకులు ఉన్నారు కొంతమంది. ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఆనాడు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ప్రతి అడుగడుగునా అదే అంటే ఈ రకంగా ఎన్ని చెరువులను కాపాడడానికి ప్రయత్నం చేశాము. ఒకటా రెండా అంటే చెప్పినా కదా ఇందాక, చెరువు మీదనే రోడ్డు వేశారు. అంటే అంత తెలివి ఉంది మన వాళ్ళకి. చూడండి, ఆర్ఎన్బి వాళ్ళకి అంత తెలివి ఉంది మన వాళ్ళకి. రోడ్లు వేసేసారు చెరువుల మీదనే, గొలుసుకట్టు చెరువులు ఒకటా రెండా. ఇప్పుడు ఏడగులుస్తారండి రోడ్డుని, అద్దాల మేడల్ని ఏడగులుస్తారు. పేదవాళ్ళ గుడిసెలు మాత్రం అప్పటికప్పుడే కూల్చేస్తారు. అందుకనే చాలా బాధాకరం. మూసి కూడా అసలు ఎంత గోడండి వాళ్ళది. మూసికి ఒడ్డుకి ఉన్నటువంటి వాళ్ళ బతుకులు ఏంది, ఏమైపోవాలి సుందరీకరణ పేరు మీద. అంటే ఒకవేళ చేయండి, కానీ ఆల్టర్నేట్ చూపించి చేయండి. ముందు చూపించాలి. చూపించకుండా మీరు అగాధంగా వచ్చేసి వాళ్ళ అసలు కష్టపడి పైసా కూడేసుకొని ఇళ్లలో పని చేసుకునేటోళ్ళు, రిక్షాలు నడిపేటోళ్ళు, ఆటోలు నడిపేటోళ్ళు, కూలినాలి చేసుకునేటోళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ జీవనోపాధి వాళ్ళదంతే. ఆ మూసి వాసన పీల్చుకుంటా వాళ్ళు తినే తిండి కూడా ఆ కమ్మటి కూర వండుకున్నా అదే మన గోరటెంగన్న పాట ఉంటుంది కదా, అట్లుంటది ఇది. అంటే ఈ వాసన రాదు, ఆ మూసి వాసన పీల్చుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు. అయినా కూడా రోగాల బారిన పడి అయినా వాళ్ళ బతుకుల్ని వాళ్ళ బతకనియలేకపోతే ఎట్లా. అందుకని ముందు వాళ్ళకు చూపించగలగాలి, పునరావాసం వాళ్ళకి చేపించినాకనే ఇవి తీసేయాలి. అది జరగాల్సింది. ఓకే, మీరు చేయండి, సంతోషమే, మీరు సంతోషమే మీరు చేస్తా అంటే. కానీ ఎట్లా చేయాలి, ఫస్ట్ చూపించిన తర్వాత చేయాలి. ఇప్పుడు భగత్ సింగ్ నగర్ వాసులను కూడా వాళ్ళకి సంబంధించిన సమస్య చాలా సీరియస్ ఇష్యూ. పక్కనేమో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించారు, మిగతా వాళ్ళకి అదే మొన్న ఒకరు వచ్చిండ్రు హైడ్రా. అందుకే చెప్పిన నేను, హైడ్రానేమో అది మీరు ఎట్లుంటారో చూస్తాం మేము. మీ కాయిదాలు బెదిరింపులు అంటే ఎవడి ఒత్తిళ్లలోనే బెదిరిస్తున్నారు మీరు, ఎవరేమిస్తే మీరు బెదిరిస్తున్నారు అంటే. 30 ఏళ్ల నుంచి వాళ్ళు కరెంటు బిల్లు కడతారు, ఓటేస్తారు, ఓటర్ ఐడి అక్కడనే ఉంటుంది, ఆధార్ అక్కడనే ఉంటుంది, కరెంటు బిల్లు అక్కడనే ఉంటుంది. మరి ఎట్లా కట్టించుకుంటున్నారు మీరు 30 ఏళ్ల నుంచి? దానికి సమాధానం ఉండాలి కదా. ఇవి ఒకటి ఉదాహరణ అండి, ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకనే ఏది ఏమైనా కానీ తెలంగాణ ఉద్యమంలో మన ఆకాంక్షలు ఏముండే, మన భూములు మనకే ఉండాలి, మన వనరులు మనకే చెందాలి, మన సంపద మనకే చెందాలి, మన నీళ్లు మనకే ఉండాలి, మన నియామకాలు మనకే ఉండాలి. మొత్తంగా మన తెలంగాణ నీళ్ళ విషయంలో, నియామకాల విషయంలో, ఏదండి సంపద విషయంలో ఏది తమ్మి, నీళ్ళేమో ఆంధ్రలో పెట్టుకోవద్దు, ఇప్పటికీ గొడవ ఏది తమ్మి, కష్టం ఉంది, తిరుగుతున్నారు. గోస వాళ్ళ అందరిది గోసనే. అందుకనే ఇప్పుడు 1, 2 కాదు సమస్యలు, అనేక సమస్యలు ముడిపడి ఉన్నవి. అందుకనే ఆ ఆకాంక్షలు నెరవేరాలి అంటే అంతమంది పిల్లలు చచ్చిపోయినరు. ఎందుకు చచ్చిపోయినరు, ఎవరి కోసం చచ్చిపోయినరు వాళ్ళంతా చెప్పండి. అందుకని ఒక బాధ ఉంది. ఆ బాధకు, పేదవాళ్ళ కన్నీళ్లకు సమాధానం దొరకాలి అంటే మనం కోరుకున్న తెలంగాణ రావాలి. ఆ తెలంగాణ కోసం ఎందుకు ఉండదు, నమ్మకం భలే ఉన్నారు. ఆ నమ్మకం కోసమే కదా, ఆ నమ్మకం కోసమే సుదీర్ఘ కాలంగా జరిగినటువంటి పోరాట ఫలితంగా, ప్రజలు చేసిన పోరాట ఫలితము, అంతమంది బలిదానాల, ఆత్మ బలిదానాల ఫలితంగానే ఇవాళ వచ్చింది తెలంగాణ రాష్ట్రం. కాకపోతే రాష్ట్రం వచ్చింది, కానీ వచ్చిన రాష్ట్రాన్ని ఎట్లా మలుచుకోవాలనేటువంటి దాని మీద పాలకులు ఆలోచించట్లేరు. అందుకనే పాలకులు ఆలోచించాలి, ప్రధాన భూమిక పోషించాలి. అట్లనే ప్రజలు కూడా దానికి సమాయత్తం కావాలి. మన చెరువుల్ని మనం కాపాడుకుందామని సిద్ధంగా అండి పోరాటాలకి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, విమలక్క చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే కావచ్చు, కానీ అది కరెక్ట్ రూట్లో వెళ్తే అది అందరికీ మంచిదే అని చెప్పేసి ఆవిడ మాట్లాడతారు. కానీ హైడ్రా పేరుతోటి కూల్చివేతలు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రానికి తప్పకుండా మేము అక్కడ ఉంటాం, మేము పోరాడతాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాటర్ స్టూడియో.